ఆటన్నాక గెలుపోటములు సహజం. ప్రతి మ్యాచ్లోనూ గెలవడం సాధ్యం కాదు. 2022 టీ20 వరల్డ్ కప్లో సెమీస్లో ఓటమి తర్వాత టీమిండియా తిరుగులేని జట్టుగా కొనసాగింది. గత టీ20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఫైనల్లో సత్తా చాటి ఛాంపియన్గా నిలిచింది. అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం గత టీ20 వరల్డ్ కప్లో కనీసం గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది. అమెరికా చేతిలో చిత్తుగా ఓడి గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. ప్రస్తుత వరల్డ్ కప్లోనూ పాకిస్తాన్ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. టీమిండియాతో మ్యాచ్లో అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయింది. సూర్యకుమార్ యాదవ్ సేనకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆసియా కప్లోనూ అంతే. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ భారత్ దూకుడు ముందు నిలవలేకపోయింది. ఇప్పుడు సూపర్ 8 దశలోనూ పాకిస్తాన్ కష్టాల్లోనే ఉంది. సూపర్ 8 తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో సెమీస్ చేరేందుకు చెమటోడ్చాల్సిందే. అయితే భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన విషయాన్ని ఆ జట్టు మాజీలు మర్చిపోతున్నారు. అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడిపోగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ సెమీస్ నుంచి మొన్నటి గ్రూప్ దశ వరకు పొట్టి ప్రపంచ కప్లో భారత్ అన్ని మ్యాచ్లు గెలిచిందన్న విషయాన్ని మర్చిపోతున్నారు. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమిని చూసి అతిగా స్పందిస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పాక్ మాజీ ప్లేయర్ మహమ్మద్ ఆమీర్ అయితే భారత్ ఓడిపోయాక తెగ సంబరపడిపోయాడు. టీవీ షోలో వికృతంగా నవ్వుతూ కనిపించాడు. ఇటీవలే భారత జట్టు సెమీస్ చేరదంటూ మహమ్మద్ ఆమీర్ కామెంట్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో తను చెప్పింది నిజమవుతోందన్నట్టుగా ఫీల్ అయిపోయాడు. షో హోస్ట్ కూడా ఆమీర్ను ఆస్ట్రాలజర్ అని సంబోధించడంతో ఇక రెచ్చిపోయాడు. తాను అంచనా వేసినట్టుగానే జరుగుతోందన్నట్టుగా వెకిలి నవ్వులు నవ్వాడు. పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు అభిషేక్ శర్మను కూడా ఆమీర్ టార్గెట్ చేశాడు. భారత యువ ఓపెనర్కు బాదడమే తెలుసన్నాడు. నిలకడగా పరుగులు సాధించే టైప్ కాదన్నాడు. టెక్నికల్గా బలంగా లేడని కూడా బౌన్సర్లు సంధించాడు. ప్రస్తుతం అభిషేక్ ఫామ్ కూడా అంత గొప్పగా లేకపోవడంతో ఆమీర్ మరింతగా రెచ్చిపోతున్నాడు. భారత జట్టును తక్కువ చేసే ప్రయత్నమూ చేస్తున్నాడు. దీంతో ఆమీర్పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పాకిస్తాన్ ఆట గురించి ఆలోచించమంటున్నారు. అయితే ఆమీర్ వంటి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా తర్వాతి మ్యాచ్ల్లో అయినా సూర్యకుమార్ యాదవ్ సేన మెరుగైన ప్రదర్శన చేయాలంటున్నారు టీమిండియా అభిమానులు. అప్పుడే ఆమీర్ లాంటోళ్లు సైలెంట్ అవుతారంటున్నారు.